ఎన్నికల్లో గెలిచాక మొట్టమొదటిసారి పిఠాపురం వెళ్లారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం హోదాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. ఇప్పటికే వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు ఆయన. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండానే కాషాయ దుస్తుల్లోనే పనిలో దిగిపోయారు పవన్. ఎన్నికల్లో భారీ విజయం తర్వాత పిఠాపురంలో సంబరాలు అంబరాన్ని అంటినా అలాంటివి ఇష్టపడనని జనసేనాని దానికి దూరంగా ఉండిపోయారు. తాజాగా రాష్ట్ర ఆర్థిక దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి భారం అవ్వకుండా ఉండడానికి వివిధ నిర్ణయాలు తీసుకుని పొలిటీషియన్లు అందరికీ కూడా రోల్ మోడల్ గా నిలిచారు పవన్. ఎమ్మెల్యేగా తాను పూర్తి జీతం తీసుకుంటానని జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీ ఎన్నికల్లో సంచలన విజయం తర్వాత జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో జూన్ 5న నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలు మరింత బాధ్యత పెంచాయని అన్నారు. తాను కూడా ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుంటానని, ప్రజల రక్తం, చెమట, స్వేదం నుండి వచ్చిన డబ్బు ముట్టుకున్నప్పుడల్లా తనకు ఆ బాధ్యత అనుక్షణం గుర్తు రావాలని ఎమోషనల్ అయ్యారు. ఒకవేళ నేను సరిగా పనిచేయకుంటే ప్రతి రూపాయికి నన్ను చొక్కా పట్టుకునే నిలదీసే హక్కు ప్రజలకు ఉండాలని, అందుకే పూర్తి జీతం తీసుకుంటానని ప్రకటించారు. అప్పటికీ పవన్ కళ్యాణ్ పాలన పగ్గాలు చేపట్టలేదు. జూన్ 12న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ వంటి కీలక శాఖల బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి పూర్తి టైం ఆయా శాఖల సమీక్షలకే కేటాయిస్తూ వచ్చారు. ఒక్కో శాఖ సమీక్షలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, తప్పిదాలు బయటపెడుతూ ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో, జగన్ సర్కార్ చేసిన అప్పులెన్నో పవన్కే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఇంకా పూర్తి క్లారిటీ లేదు. పంచాయతీరాజ్ అధికారులు చెప్పింది కేంద్ర జల జీవన్ మిషన్కి ప్రతి ఇంటికి రక్షిత మంచినీటికి మీరు డబ్బులు అడగాలే కానీ ఇస్తారు. ఒకసారి కొన్ని పథకాలేమో కేంద్రం ఇచ్చేది 70% ఉంటుంది, 90% ఉంటుంది. దీనికైతే చాలా మ్యాక్సిమం ఉంది. దీనికి నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు, 90, 70 అని. అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. మ్యాచింగ్ గ్రాంట్ కొన్ని చోట్ల 40 కోట్లు ఉంది, 50 కోట్లు ఉంది. 40, 50 కోట్లు, 200, 300 కోట్లు చేస్తే మనకి కేంద్రం నుంచి 1000 కోట్లు వచ్చేస్తాయి. అంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు. కానీ ఋషికొండలో ఇల్లు కట్టుకున్నారు. వీళ్ళు బూడిదలో పోసిన పన్నీరు, అది బాధేస్తుంది. అంత విలాసవంతమైన భవనం, ఓకే, వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను. ఓకే, మీరు అన్నట్టుగానే అది కూర్చోబెట్టి ఎవరైనా విఐపీస్ వస్తే ఉండటానికి అంత అవసరమా ప్రస్తుతం? నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతూ ఉన్నారు, ఏం చేయమంటారు మరమ్మతులు, ఏం చేయగల అలా ఉంచండి అన్నాను. కొత్త ఫర్నిచర్ ఏం కొనకండి, నేను తెచ్చుకుంటాను అవసరమైతే. కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉన్నా దానికి మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం. పూర్తి స్థాయి జీతం తీసుకుంటే ప్రజలు ప్రతిక్షణం గుర్తుకు వస్తారంటూ కమిట్మెంట్ కనబర్చిన ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహన వచ్చాక తనలోని ఆదర్శవాదిని మరోసారి బయటపెట్టారు. జీతం తీసుకుని పనిచేద్దామనుకున్నా, కానీ పంచాయతీరాజ్ శాఖలో నిధుల్లేవు. ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులయ్యాయో తెలియటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తనలాంటి వారు జీతం తీసుకోవటం కరెక్ట్ కాదనిపించిందంటూ తన ఆదర్శాన్ని ప్రదర్శించారు. అలాగే మన సెక్రటేరియట్ నుంచి స్టాఫ్ వచ్చారు. మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా, మీకు జీతం ఈ 3-4 రోజులు కలిపి మీకు 35,000 వస్తుంది మీకు అని సంతకాలు పెట్టిన మనస్కరించాలి. నేనేమనుకున్నాను, జీతం తీసుకొని పని చేద్దాం అనుకుంటే యాక్చువల్గా లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు. పంచాయతీ శాఖలు ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లా. ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ, అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్ది అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది. మాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ ఇంత అప్పుల్లో మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళకి చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏం వద్దు, కానీ నా దేశం కోసం, మా నేల కోసం పనిచేస్తాను. సాధారణంగా మంత్రుల కార్యాలయాలు, క్యాంప్ ఆఫీసులంటే ప్రభుత్వ సొమ్ముతో భారీ ఏర్పాట్లుంటాయి. జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ లో క్యాంప్ ఆఫీస్ అంటూ 100 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము ఖర్చు పెట్టించారు. తర్వాత మళ్లీ తానే సీఎం అన్న నమ్మకంతో జనం సొమ్ముతో ఋషికొండ కోట కట్టించుకున్నారు. అయితే పవన్ మాత్రం తనకు కేటాయించిన ఛాంబర్తో పాటు క్యాంప్ ఆఫీస్లో కనీస మరమ్మతులు కూడా వద్దంటున్నారు. రిపేర్లు, కొత్త ఫర్నిచర్ పై అధికారులు అడిగితే ఏమీ చేయవద్దని, అవసరమైతే కొత్త ఫర్నిచర్ తానే తెచ్చుకుంటానంటూ అందరికీ రూల్ మోడల్ గా నిలిచారు. మరెంతమంది మంత్రులు ఆయన రూట్ ఫాలో అవుతారో చూడాలి.
For more videos like this, subscribe Big TV channel.